ఈ మధ్య మనం ఒక్కసారి కానీ సోషల్ మీడియా గమనిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ గతంలో విజన్ 2047 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అదే రోజు రైతుల కోసం ధర్నా అని చెప్పేసి ప్రతి జిల్లాలో కలెక్టరేట్ దగ్గర అయితే ధర్నా అయితే నిర్వహించారు. పెద్దగా స్పందన అయితే రాలేదు. ఎందుకంటే వీళ్ళని పట్టించుకునే వాళ్ళు, వీళ్ళని చూసేవాళ్ళు, ప్రజలు వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళని అయితే ఫాలో అవ్వట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే వీళ్ళు కేవలం అధికార పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో మాత్రమే ఉన్నారు. అండ్ గత ప్రభుత్వంలో ఏదన్నా పని చేశారా అంటే ఏ పని చేయలేదు. ఇప్పుడు ఏదన్నా ప్రశ్నిస్తారా అంటే ఏం లేదు. కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం వేస్తారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా ఈ వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, వీళ్ళెవరైతే ఏం చేయట్లేదు అనే దానికి మొన్న జరిగినటువంటి ఆ రైతుల కోసం సభ అని చెప్పేసి అదొకటి. అండ్ ఇప్పుడైతే ఈ మధ్య రోడ్డు మీదకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో అని చెప్పేసి అయితే నినాదాలతో రోడ్ షో అయితే చేస్తూ ఉన్నారు. రోజా గారు దీంట్లో పాల్గొన్నారు. అక్కడక్కడ ఇలాంటి షోలు అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం గమనిద్దాం. అండ్ గతంలో ఒక్కసారి చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. అంటే ఇది మామూలు విషయం కాదనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వెళ్తే ఆవిడకి ఒక చిన్న లైట్ ఉంటుంది. ఆ ఒకసారి లైట్ వేస్తే ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఆవిడకి వచ్చే కరెంటు బిల్లు. ఒకేసారి 800 రూపాయలు వచ్చేసరికి ఆవిడ షాక్ పోయి నేనేడా యూజ్ చేసినా నాయన, నేను యూజ్ చేయలేదు అని చెప్పి ఆవిడ అనింది. తర్వాత దానికి ఒక కలెక్టర్ ఆఫీస్లో ఒక లెటర్ పెట్టడం, అయినా మీరు కట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పడం, మేము కట్టడం, ఇదంతా జరుగుతూ ఉంది. అలా దాదాపు 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరెంటు ఛార్జీలు బాదుడు అన్నారు. జగన్ గారు గత 5 సంవత్సరాల ముందు ఎలక్షన్కి వచ్చే ముందు బాదుడు అని ప్రతి మీటింగ్లో వెళ్ళి గొంతు చించుకుపోయేలాగా అరిచి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చి 10 సార్లు బాదుడే. ఆయన ఎన్నిసార్లు అయితే ఎన్ని ఫంక్షన్లలో బాదుడే అని అరిచారో తెలియదు, కానీ అన్నిసార్లు కరెంటు బిల్లు అయితే పెంచారు. రాష్ట్రానికి ఎన్ని కోట్లు నష్టం వచ్చిందో కూడా ఒకసారి అయితే మనం గమనించవచ్చు. నీతిమాలిన రాజకీయంతో కూటమిపై బురద, కేవలం నీతిమాలిన రాజకీయం చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. అంటే ఒకసారి కూటమి ప్రభుత్వం మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుందాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఒకసారి ఏదన్నా ప్రమాదం కానీ, ఏదన్నా ఒక వరదలు కానీ ఇలాంటివి ఏదన్నా జరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే గత ప్రభుత్వ వాసులు వచ్చి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వాళ్ళ వల్లే జరిగిందని చెప్పి ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేస్తున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు గత ప్రభుత్వంలో. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళు ఎవరి మీద నిందలేయలేదు. కేవలం గత ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి, దానివల్ల ఇంతవరకు వచ్చిందని చెప్పారు. ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు. ఎవరి మీద నిందలైతే వేయలేదు. ఏ శాఖకి సంబంధించిన మంత్రులు ఆ శాఖకి చాలా గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. నారా లోకేష్ గారు దాదాపు వారం రోజుల నుంచి ఆఫీస్లోంచి బయటికి రాలేదు. కంట్రోల్ రూమ్లో ఉండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది వరదల టైంలో అని చెప్పి ప్రతిదీ తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పని రాక్షసుల్లాగా ఎక్కడెక్కడైతే మాట ఇచ్చాను, ఎక్కడెక్కడైతే నేను రోడ్లు వేస్తానని చెప్పానో అని చెప్పి ప్రతి ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త కంపెనీస్ మనకు రావాలని చెప్పి పెద్ద గూగుల్ డ్రోన్ సమ్మిట్ ఇలాంటి సమ్మిట్లన్నీ ఆయన అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రతిపక్షం మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ బురద జల్లే కార్యక్రమమే వాళ్ళ ఉద్దేశం అనే విధంగా అయితే రోజుకొక ప్రోగ్రాం అయితే కండక్ట్ చేస్తూ ఉంది. రైతుల కోసం ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు ఈ నెల 13వ తారీఖు. గత ప్రభుత్వంలో దాదాపు 5,600 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. అంటే అది మీ ప్రభుత్వంలో కదా, మళ్ళీ మీరు వచ్చి రైతుల కోసం కష్టపడుతున్నారంటే ఏమనాలో అర్థం కావట్లే. ఆ తర్వాత ఇంకో చూద్దాం. అసమర్థ విధానాలతో గ్రిడ్ నడ్డి విరిచింది జగనే. ఆ నడ్డి విరిచేశాడు జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఆలోచనలతో అని చెప్పేసి అయితే మనకైతే ఆల్రెడీ తెలుస్తూ ఉంది, ఇప్పుడు కూడా తెలుస్తుంది. విద్యుత్ భారాల ఘోరం, వైసీపీ పాలన వైఫల్యమే. ఎంత దోచేశారంటే వినియోగదారులపై ఛార్జీల భారం 32,116 కోట్లు, విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు, VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జాప్యంతో నష్టం. వాళ్ళు ఏర్పాటు కోసం అని చెప్పి నష్టం అయితే క్రియేట్ చేశారు. అది వచ్చేసి 12,800
18 కోట్ల నష్టం అయితే వచ్చింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జాప్యంతో నష్టం 4737. పోలవరంకి వచ్చేసరికి ఆయన డయాఫ్రమ్ వాళ్ళే కంప్లీట్గా కట్టలేకపోయారు. డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలని చెప్పి మినిమం అది కూడా లేదు. బట్ ఈయన దాంట్లో వచ్చిన నష్టం 4737 కోట్లు. అండ్ స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం 2691. ఇది ఎలా ఉందంటే అబ్బాయి గారు సినిమాలో కొబ్బరి బోండాలు నీళ్ళల్లో పడి చనిపోయిన చేపలు వల్ల వచ్చిన నష్టం 10 లక్షలు, గాలివాన వల్ల చెరుకు మొత్తం పడిపోయింది అని చెప్పి దానివల్ల వచ్చిన నష్టం 10 లక్షలు. అట్లా ఆ లెక్కలో ఉన్న ఈ లెక్కలన్నీ దాదాపుగా 1,29,503 కోట్లు అయితే భారం అయితే పడింది మన ఏపీ మీద. అలాంటప్పుడు ఒక 1% 2% ఛార్జెస్ అయితే కంపేరింగ్ టు పాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే ఈ ఛార్జెస్ తక్కువే. అదైతే నేను 100% చెప్పగలను. ఈ కొంచెం ఛార్జీలకే వీళ్ళు కుయ్యో మొర్రో అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి వాగుతూ ఉన్నారు. అండ్ గతంలో వీళ్ళైతే రేషన్ కార్డు క్యాన్సిల్, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తారు, పథకాలు రావు అంటారు. మీరు చేసింది ఏంటి? మీరే కరెంటు బిల్లు పెంచడము, మీరే పథకాలు ఇవ్వడము, ఆ పథకాలు కూడా మీరే క్యాన్సిల్ చేయడము, మొత్తం మీ ఆధ్వర్యంలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెడుతున్నటువంటి ఈ కూటమి సభ్యుల మీద కేవలం బురద జల్లే ప్రయత్నమే మీరు చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్క ఏపీ ప్రజానికానికి అర్థమవుతుంది.